ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనము. మనిషిగా పుట్టిన ప్రతి వానికి దేవుడు 2 మార్గాలను సిద్ధపరిచి ఉంచాడు. అది ఒకటి పరలోకము, ఒకటి నరకము. పరలోకము అనేది దేవుని సంబంధులు ఎవరైతే ఉంటారో అది వారికి ఇవ్వబడుతుంది. నరకము అనేది దేవునికి విరోధముగా ఎవరైతే జీవిస్తారో వారికి నరకము అనేది ఇవ్వబడుతుంది. అయితే ఈ దినమున ఇప్పటి వరకు నువ్వు ఏదైతే తప్పులు చేసి ఉన్నావో, దేవునికి విరోధముగా ఏదైతే నడుచుకొని ఉన్నావో, వాటన్నిటినీ నువ్వు దేవుని యొక్క పాదాల దగ్గర ఒప్పుకున్నప్పుడు దేవుడు నీ యొక్క దోష శిక్షను కొట్టివేసి నీకేదైతే శిక్షను అక్కడ అమలు చేసి ఉన్నాడో ఆ యొక్క శిక్షను దేవుడు కొట్టివేసి ఉన్నాడు. ఈ దినమున నీ జీవితంలో ఏదైతే నువ్వు శిక్షను అనుభవిస్తూ ఉన్నావో అది యేసు నామములో ఈ దినమున కొట్టివేయబడింది. నీవు నమ్మితే నీ జీవితంలో కార్యం జరుగుతుంది. మన దోష శిక్షను మనుషులెవరూ తీసివేయలేరు, కానీ దేవుని యొక్క రక్తము మాత్రమే ఆయన యొక్క మన యొక్క మనకి మన పాపములకు ప్రాయశ్చిత్తం కలిగించేది ఆయన ఒక్కడు మాత్రమే. మనం మనసారా దేవా అని మనం ఒక్కసారి పిలవగలిగితే, నీ పాపములను నీవు ఒప్పుకొనగలిగితే దేవుడు నీ మాట విని నీ మొరను ఆలకించి నీ వద్ద ఉన్నటువంటి శత్రువులను తరిమి కొడతాడు. నీ చుట్టూ అలుముకున్నటువంటి అపాయాల నుంచి నీకు విడుదల కలుగ చేస్తాడు. అన్నిటికంటే ప్రాముఖ్యముగా నీ మీద ఉన్నటువంటి దోష శిక్షను దేవుడు తీసివేసి ఉన్నాడు, కొట్టివేసి ఉన్నాడు. ఆ యొక్క పేజీని చించివేసి ఉన్నాడు. మరి నీ పేరు దేవుని యొక్క జీవగ్రంథమందు వ్రాయబడి ఉండాలనంటే నీవు ఈ లోకంలో ఎంతో శ్రమ పడవలసి ఉంటుంది. అట్టి శ్రమ ఎవరైతే పడుతూ ఉన్నారో వారందరికీ పరలోక రాజ్యములో నూతనమైనటువంటి తెల్లటి వస్త్రాలను దేవుడు ధరింపచేసి ప్రకాశమానమైనటువంటి వెలుగుతో వారిని నింపి వారి దోష శిక్షను దేవుడు కొట్టివేసి ఉన్నాడు. ఈ దినమున అటువంటి వారి వలె నీ జీవితంలో కూడా నీవు కూడా దేవుణ్ణి అడగగలిగితే నీ జీవితంలో కూడా దేవుడు ఈ దినమున నీ దోష శిక్షను కొట్టివేసి నీకు పరలోక రాజ్యంలో స్థానాన్ని దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి మీకు స్తోత్రము తండ్రి. పరిశుద్ధాత్మ దేవా, ఈ యొక్క ఉదయకాల దినమున ప్రతి ఒక్కరికి మీ యొక్క అరుణోదయ దర్శనమును ఇచ్చినందుకై మీకు స్తోత్రము తండ్రి. నాయన, ఏమిచ్చి మీ రుణము తీర్చుకోగలము తండ్రి? నీ ఒక్కడివే నాయన మాకు ఆధారము. మీరే మా రక్షకుడు, మీరే మా సహాయకుడు అయి ఉంటుండగా నాయన మేము ఎప్పటికీ నాయన మేము భయపడము తండ్రి. ఎందుకంటే మాలో మీరు ఉన్నారు కాబట్టి తండ్రి నాయన మేము దేనికి భయపడిన అవసరం లేదు నాయన. మీరు ఈ లోకంలో ఉన్న వాటిలన్నిటికంటే గొప్పవాడివి కదా తండ్రి. అయినా అట్టి భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేసినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. మా ప్రతి ఒక్కరి మీద తండ్రి నాయన ఉన్నటువంటి దోష శిక్షను దేవా మీరు కొట్టివేసి ఉన్నందుకే మీకు స్తోత్రము తండ్రి. నేను మీ ప్రేమ ఎంత గొప్ప ప్రేమ తండ్రి. నేను మనిషి అయితే ఏదైనా తప్పు చేస్తే నాయన మరి వారిని చూసి ఎంతో పగ పెట్టుకుంటారు నాయన. ఆ పగను ప్రతీకారం వారి మీద తీర్చుకుంటారు తండ్రి. కానీ మీరు నాయన మేము ఎన్ని తప్పులు చేసినప్పటికీ మరలా మాకు అవకాశం ఇస్తూ మమ్మల్ని ప్రేమిస్తూ దేవా మాకు ఇంకా అవకాశాన్ని ఇంకా సమయాన్ని మాకు ఇచ్చినందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇటు భాగ్యత ఇటు ధన్యత మీ కుమారులకు మాత్రమే ఉంటుంది నాయన, మీ కుమార్తెలకు మాత్రమే ఉంటుంది తండ్రి. నాయన మమ్మల్ని అందరినీ మీ సొత్తుగా చేసుకున్నందుకే, నేను మీ రక్తాన్ని ఇచ్చి కొనుక్కున్నందుకే మీకు స్తోత్రము తండ్రి. అట్టి భాగ్యమును ప్రతి ఒక్కరికి దయచేయండి. కృంగి ఉన్న వారిని లేవనెత్తండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి. బలహీనులకు బలం చేకూర్చండి. రోగుల మీరు ముట్టండి, స్వస్థపరచమని వేడుకుంటున్నాం దేవా. వివాహాలు జరిగించవా యేసయ్యా. నేను బిడ్డలు లేని వారి గర్భాలను తెరవండి దేవా. యేసు నామములో సహాయం చేయండి తండ్రి. ఈ దినమున పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్న వారికి మీరు ఇచ్చినటువంటి నూతన దయా కిరీటాన్ని బట్టి మీకు వేలాది వందనములు చెల్లిస్తున్నాము తండ్రి.
ఆశ్చర్యకరుడా, ప్రతి ఒక్క జీవితంలో నాయన మీరు ఆశ్చర్య కార్యాన్ని జరిగించబోతున్నందుకై మీకు వందనములు చెల్లించుకుంటూ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారో అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.